ప్రాణులు ముఖ్యంగా ఏనుగులకి ఎటువంటి ఆపద జరగకుండా అలా వాహనాలన్నీ అలా పయనించి వెళ్ళిపోయేలాగా ఇలా దేశం అంతా కూడా ప్రకృతి గురించి ఆలోచిస్తూ ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రబలంగా పనిచేస్తున్నటువంటి మాననీయులైనటువంటి మన ప్రధాని అటువంటి వారిని మనం గుర్తించకపోయినా గౌరవిస్తే అది మనకే మంచిది. ఎందుకంటే సొంతం కోసం కుటుంబం కోసం చేసేవారిని మనం వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు. ఇలా దేశం యొక్క ఎటు చూసినా చూడండి అబ్బా ఎంత అడవి అండి, అడవిలో ఇంతంత స్తంభాలతో ఇంతంత గొప్పగా రహదారుల నిర్మాణం జరుగుతుంది, హైవే జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఇది. సో ఇలా దేశమంతా ఒక గ్రీన్ కారిడార్ అని చెప్పేసి అడవుల్లో నిర్మిస్తున్నారు, ఇలా నగరాలను కలుపుతున్నారు. కాబట్టి మనం నిజాన్ని అంగీకరించాలి, దేశాన్ని గెలిపించాలి. అది మర్చిపోకండి. ఇంత పచ్చని దేశం, ఇంత గొప్ప దేశం, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత ఉంది. అది గ్రహించండి. కుటుంబ స్వార్థం కోసం, కుల స్వార్థం కోసం, పార్టీ స్వార్థం కోసం, ధనం కోసం దిగజారకండి. మొగిలేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన మగోడు, ఆయన చేతిలో సోలం ఉంది. ఎవడో గేలం వేసాడని పడిపోయి వెరిమేళం అయిపోకండి. శ్రీ మొగిలేశ్వర స్వామికి, మొగిలేశ్వర స్వామికి నమ పార్వతీ పతయ. శంభో శంకర. అద్ది మా తల్లి.